అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చాలమ్మ. పౌలు భక్తుడు మనందరికీ అర్థమయ్యేటటువంటి వాడుక భాషలో ఈ యొక్క పదాన్ని చాలా వివరించి మానవుని హృదయములో ఏదైతే ఉన్నదో దానినే ఎత్తి మరలా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఏదైనా తినేటప్పుడు 2 మెతుకులు ఇక్కడ అతుక్కుంటాయి, అవునా? ఏం చేస్తారు? ఇట్లా తుడుచుకోమని చెప్తారు. చిన్నపిల్లలు హడావిడిగా పౌడర్ పూసుకొని వచ్చేస్తారు అనుకోండి, ఏమవుతున్నాయి? కొంచెం అవన్నీ కూడా మరకలుగా ఉంటాయి. అవన్నీ బాగా రుద్దుకోరా అని చెప్తాం. ఆ రీతిగానే ఒక అద్దము ముందుకు వెళ్తేనే కానీ మన ముఖం ఎలాగుందో మనకు తెలుస్తుంది. అర్థమవుతుందా? అద్దం ముందుకు వెళ్తేనే మన ముఖం ఎలాగుందో, మన వెంట్రుకలు ఎలాగున్నాయో, సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ముఖాన్ని కరెక్ట్గా తుడుచుకుంటాం, వెంట్రుకలను సరిగా దువ్వుకుంటాం. అదే రీతిగా నీ హృదయములో ఉన్నది ఏంటో నీకు తెలియజేయబడాలి అంటే నీవు ఈ దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుని వాక్యాన్ని మీరు చూసినప్పుడు మీ హృదయములో, మీ జీవితంలో ఏవి దాగి ఉన్నవో మీకు దేవుడు స్పష్టముగా తెలియపరుస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము. ఈరోజు మన టాపిక్ అదే. ఏంటండి? విశ్వాసము లేని దుష్ట హృదయం. అందరు చెప్పండి, విశ్వాసము లేని దుష్ట హృదయము. మీ పక్కన వాళ్ళని అడగండి, ఒకవేళ ఈ దుష్ట హృదయం మీలో ఉందా అని అడగండి. అడగాలి. అదే ఇప్పుడు దాకా చెప్పింది. నా మాట మీరు వినరు. అడిగారన్నా? రైట్. ఏమని చెప్పారు మీకు వాళ్ళు కూడా మమ్మల్ని అదే అడిగారు, మాకేం సమాధానం చెప్పలేదా? రైట్. ఒకవేళ ఉందేమో మనం పరీక్షించుకుందాం. ఏం పరీక్షించుకుందాం? విశ్వాసములని దుష్ట హృదయము ఉందేమో అని పరీక్షించుకుందాం. ఏంటి ఈ దుష్ట హృదయం? దానికి ఉన్నటువంటి మూలాలు, దానికి ఉన్నటువంటి సందర్భాలు అని అన్ని విషయాల్లో మనం దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మానవులంతా కూడా దేవునికి సమీపముగా వస్తారంట. ఎక్కడికి వస్తారు? దేవునికి సమీపముగా వస్తారు. ఆయనకి సమీపముగా వచ్చి వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే, దేవుడు మా జీవితంలో కార్యాలు జరిగించాలి, మా జీవితంలో అద్భుతం చేయాలి, మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయాలి, ఇంకా మా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి, మా జీవితాలను కట్టాలి, మంచి ఇల్లులు ఇవ్వాలి, మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని చాలా కోరికలతో దేవుని దగ్గరకు వస్తారంట. వచ్చినప్పుడు అందరి ప్రార్థనలకు వెంటనే సమాధానము రాదు. సో నేను ఇందాక చెప్పాను కదా, ఏంటి? రైట్. దర్శనం మీరు ఎప్పుడు మర్చిపోకూడదండి. వెనుకున్నటువంటి ఆ వాక్య భాగం. అందరి ప్రార్థనలకు వెంటనే సమాధానాలు రావు. ఈ టైంలో ఏమవుతుందంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దొంగిలించడానికి అపవాది
మీతో ఉన్న వారిని, మీతో ఉన్న పరిస్థితులను అపవాది వాడుకుంటుంది. అంతేనా? అంతే. ఏం వాడుకుంటుంది? మీతో ఉన్నవారిని వాడుకుంటుంది, మీ పరిస్థితుల్ని వాడుకుంటుంది. ఏమని చెప్తుందో తెలుసా? మీతో ఉన్నవారు, నువ్వు పోయి ఆ అన్నగారికి పోయిన మనుషుల దేవుడి దగ్గరికి నువ్వు పోయేవు. ఏమంటారు? అంటారు దరిద్రులు, వాళ్ళకేం పని ఉండదు, వాళ్ళు ఎందుకు పెద్ద ఇదైనట్టు. విన్నేమండి, తప్పేముంది? ఓపెన్గానే మాట్లాడాలి. కొన్ని మాట్లాడితేనే తెలుస్తుంది. అన్నగారికి పోయినా వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి పోయావు, చూసావా? రాగానే నీ భర్తను పోగొట్టుకున్నావు. చూసావా? రాగానే నీ జీవితంలో ఏది జరగలేదు. చూసావా? వచ్చిన వెంటనే నీకు ఉద్యోగం కూడా పోయింది. చూసావా? మీరు పోయిన వెంటనే మీ ఇంట్లో గొడవలు అని ఏం చేస్తుంది? వచ్చిన దాన్ని నాసా చూడాలి, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని ఏం చేస్తుంది? అవిశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంది. మీరు కూడా ఏం చేస్తారు? గుడ్డిగా నమ్మేస్తారు వెంటనే ఈ మాటలన్నీ కూడా. అవును కదా, ఈయనకి ఏదో ప్రార్థన చేస్తూ ఉంటే, ఈయనేదో అల్లా ఆయనతో నాకు పెళ్లి చేస్తానని చెప్తే, ఈయనేమో నాకు అల్లా ఉద్యోగాన్ని ఇప్పిస్తానని చెప్తే, ఈయన దగ్గరకు వస్తే నాకేదో జరగద్దు అనుకుంటే ఇక్కడ ఏదీ జరగలేదు. ఏం జరగలేదు ఇక్కడ? ఏదీ జరగలేదు. ఎందుకురా మా నాయనోళ్ళు అనవసరంగా ఈ దేవుడిని నమ్ముకున్నాడు, నన్ను ఇక్కడ గట్టి పెట్టేస్తున్నాడు, శుద్ధంగా ఉంటే నేను అలా వాడుతానో, అలా ఎక్కుతానో, ఆ చెట్టు కిందో, ఆ పుట్ట కిందో, లేకపోతే ఇంకెక్కడో నేను బ్రతికేమని కదా అనుకొని ఏమనుకుంటారు చాలామంది? ఇలాంటి దుష్ట హృదయము కలిగి ప్రవర్తిస్తారు. మీ తల్లిదండ్రులు తెలుసో తెలియకో మేబీ ప్రభు నమ్ముకున్నారో, తెలియకుండానే ఆ బ్లెస్సింగ్ మీ మీద పనిచేస్తూ ఉంది. మీరు తప్పిపోకుండా దేవుడు మిమ్మల్ని తన సంరక్షణలో కాపాడుకుంటూ ఆయన వస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. ఆ రోజు మేము తెలుసుకునే విధానాన్ని బట్టి ఈరోజు మా కుటుంబము రక్షించబడి నిత్యరాజ్యానికి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా వారసులుగా చేయటానికి ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఎంచి ఉన్నాడని. అయితే ఈ హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా పుట్టునేమో. ఇప్పుడు రెండవదిగా దేన్ని వాడుకుంటున్నాడు దేవుడు? పరిస్థితులను వాడుకుంటూ ఉన్నాడు. ఉన్న ఈ పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయంటే మనకు అనుకూలించవు. మనం ప్రార్థన చేద్దాం అనుకుంటే ఒకటి డిస్టర్బెన్స్ చేస్తాడు. వాక్యం చదువుకుందాం అనుకుంటే పరిస్థితులు సహకరించవు. ఉపవాసం ఉందాం అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ జీవితంలో, కుటుంబంలో ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అవునా? ఈరోజు ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటేనే ఆ రోజే గందరగోళం ఉంటుంది. అవునా? ఈరోజు సంతోషంగా దేవుని ఆలయంలో గడుపుదాం అనుకుంటే పొద్దున్నే వెంటనే మన జీవితంలో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినబడుతూ ఉంటుంది. ఇలా ఎన్నో పర్యాయాలు మనం ఎన్నో విషయాలను ఎదుర్కొంటూ ఉంటాం. అది ఎప్పుడు జరుగుతాయి తెలుసా? దేవునికి మనం ఎప్పుడైతే దగ్గర అవుతుంటామో ఆ రోజే, ఆ క్షణమందే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకెప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరగవు. ఈరోజు సండేనే జరుగుతాయి. ఫ్రైడే చర్చ్ ఉందా? ఫ్రైడే జరుగుతాయి. సో నువ్వు ఇంటికాడికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేద్దాం అనుకుంటావా? సో మండే నుంచి సండే వరకు అన్ని దినాల్లో కూడా ఏం చేస్తుంది? అపవాది డిస్టర్బెన్స్ కలుగు చేస్తుంది. మీలో ఏమి పుట్టిస్తుంది? దుష్ట హృదయము పుట్టిస్తుంది. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఉండునేమో అని మీరేం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలంట. బైబిల్ పట్టుకుంటే నాకు కలిసి రావట్లేదని నేను చెప్తారు కొంతమంది. నువ్వు దానికి కలిసి రావట్లా, అది నీకు కలిసి వచ్చేది కాదు. అర్థమవుతుందా? నువ్వు దానికి కలిసి రావాలి. నువ్వు దాని దగ్గరకు వస్తే అది నీకు
నువ్వు దాని మాట వినాలి, నీ మాట కాదు బైబిల్ వినేది. బైబిల్ చెప్పినట్టు మీరు వినాలి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే మీ పాపములను క్షమిస్తానని చెప్తుంది బైబిల్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నా కృపను మీకు అనుగ్రహించి ఉన్నానని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నానని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. దేవుని మాట మీరి ప్రవర్తించేది ఏదైనా ఉన్నది అంటే మనము జీవించే జీవన శైలి విధానము. అవునా? సో మనం జీవించే జీవన శైలి విధానం, ఆ విధానాల్లో ఆ పోకడలో మనం పడిపోయి దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయటం లేదంటే మనం ఎట్లా? అందుకే విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో పుట్టించటానికి అపవాదం ఏం చేస్తుంది? కాసుకుంటుంది. ఎలా? మానవులను బట్టి, పరిస్థితులను బట్టి. జరగనంత మాత్రాన, దక్కనంత మాత్రాన, కలగనంత మాత్రాన, పొందుకోనంత మాత్రాన, దీవించబడకపోయినంత మాత్రాన, ఆరోగ్యము లేనంత మాత్రాన మన దేవుడు దేవుడు కాకుండా పోతాడా? అర్థమవుతుందండి? ఒకవేళ మన జీవితాలు అన్నీ పోవచ్చు. యోబు జీవితాలు అన్నీ పోయాయి. ఆరోగ్యం లేదు, ఆస్తి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరండి. స్నేహితులు, బంధువులు అందరూ కూడా దూరం అయిపోయారు. ఈ లోకంలో మన జీవితంలో కూడా ఒకానొక దినమున మనల్ని ప్రేమించిన వారే మన నుంచి దూరం అయిపోతారు. దూరం అయిపోయినంత మాత్రాన మన దేవుడు దేవుడు కాకుండా అయిపోతాడా? కాదు. మన దేవుడు ఎప్పుడు కూడా నిత్యము నిలిచి మనతో పాటు యుగ యుగాల పాటు ఉండే దేవుడు ఆయన. మనుషులు వద్దని అనుకున్నంత మాత్రాన, మనతో ఉన్నవారు మనల్ని దూరపుచ్చినంత మాత్రాన, మన జీవితంలో ఏది లేకపోయినంత మాత్రాన, ఇవన్నీ కూడా నీ నుంచి వేరైపోయి నీలో అవిశ్వాసాన్ని పుట్టించవచ్చేమో, కానీ విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నీ చెయ్యి పట్టుకొని ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎప్పుడు? దేవునిలో నీవు నిలిచి ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి నీవు సమీపముగా వచ్చినప్పుడు, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరి ద్వారా నీవు ఇబ్బంది పడుతున్నా పర్వాలేదు, కానీ దేవుని నుంచి మాత్రం నీవు దూరంగా ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదండి. అదే దేవుడు నీ దగ్గర కోరుకుంటూ ఉన్నాడు. మనుషులు రాకపోతే, తినకపోతే, మనం మంచి బట్టలు వేసుకోకపోతే, ఏమండి ఇవన్నీ ఉంటేనేనా దేవుడు? ఇవి లేకపోయినా కూడా మన దేవుడు దేవుడే. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు దేవుడుగా ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి లోకం ఎప్పుడు కూడా దూషిస్తూనే ఉంటుంది. లోకం ఎప్పుడు కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మంచి మాట చెవిని వినబడినప్పుడు చాలామంది దాన్ని వినటానికి ఓర్చుకునే మంచి మనస్తత్వాలు ఎప్పుడు కూడా ఉండవంట. అర్థమవుతుంది కదా మీ అందరికీ నా మాటలు? ఇప్పుడు ఒక మంచి పాట పెట్టామనుకోండి, దాంట్లో నుంచి ఏదైనా ఒక మంచి పాట చెప్పండి. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా ద్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. అంటే సర్వయుగములలో సజీవుడు అంట. ఈ మాట అందరికి నచ్చదు. మీ దేవుడేనా సజీవుడు? ఏమంటారు? మీ దేవుడేనా సజీవుడు, మా దేవుడు కాదా అంటాడు. నేను రైట్,
నా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఎందుకు సజీవుడైన దేవుడు నేను చెప్తాను తెలుసా? అందరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు, కానీ తిరిగి లేచిన ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. సజీవుడైన దేవుడు ఆయన. అందుకే కదా ఆ దూత వచ్చి అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో అంటుంది, మీరెందుకు సజీవుడైన దేవుణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? గంభీరంగా ఉండాలండి. ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, ఏదైతే అది జరుగుతుంది, ఏమైతే అది చూసుకుందాం. యుద్ధాలు రాని, మనుషులు మన మీద పడని, కొట్టని, తిట్టని, అవమానించని, ఏదైనా చేయని, దేవుని గురించి ప్రకటించడం మనం ఎప్పుడు కూడా మానకూడదు. అలా మనల్ని మాన్పివేయాలని ఏం చేస్తుందో తెలుసా? అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదో జరిగిందని చెప్పి మనం ఏం చేస్తామంటే వెంటనే మనలో ఏం కలుగుతుంది? విశ్వాసము లేని దుష్ట హృదయము పుట్టేస్తుంది. ఎందుకరా ఈరోజు మాట పడ్డాను నేను, ఎందుకరా ఈరోజు నేను తిట్టులు తిన్నాను, ఎందుకరా ఈరోజు నేను దెబ్బలు తిన్నాను అని ఏం చేస్తుంది? విశ్వాసము లేని దుష్ట హృదయము వెంటనే పుట్టేస్తుందండి. నాకెందుకు వచ్చింది ఈ కర్మ? నాకే చెప్తాడు ఈ పాస్టర్ ఈ పనులన్నీ. నాకెందుకు వచ్చింది ఈ కర్మ? నేనే చేయాలా? నాకెందుకు వచ్చే ఇవన్నీ కూడా లేనిపోని శ్రమలు అని మనం ఏం చేస్తామో తెలుసా? విశ్వాసము లేనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతూ ఉన్నాము. అందుకే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము 35వ వచనము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెరుచును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చాలమ్మ. ఈ అపనమ్మకం అనేది దుష్ట హృదయం ఎలాగ పుడుతుందంటే పాపం వలన పుడుతుంది. పాపం అనేది అపనమ్మకాన్ని ఏర్పరుస్తుందంట. ఏం చేస్తుంది? పాపం అనేది అపనమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఏర్పరచడం ద్వారా చాలామంది తమ జీవితాలలో గందరగోళాన్ని అనుభవిస్తారు. అందుకే ఆయన అంటూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. చదవండమ్మా ఇంకొకసారి. 34. సర్ప సంతానమా అంటూ ఉన్నాడు. ఎవరంట? సర్ప సంతానమా. ఆది కాండములో మనం చూసినట్లయితే దేవుడు అంటాడు, నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేస్తానంటూ ఉన్నాడు. అంటే ఆ ఆది నుంచే పాపము మానవుణ్ణి ఏలుబడి చేస్తుంది. వ్యతిరేకముగా ప్రవర్తించే ప్రతి మానవుడు ఎవరంట? సర్ప సంతానము. వ్యతిరేకం అంటే దేవుని దృష్టికి వ్యతిరేకం, దేవుని క్రియలకు వ్యతిరేకం, దేవుని యొక్క కట్టుబాట్లకు వ్యతిరేకం, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకం, దేవుని వాక్యానికి ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ దుష్ట హృదయము కలిగిన మనుషులు ఎవరు? సర్ప సంతానము. ఎవరండి? సర్ప సంతానం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. చాలు ఒక్క నిమిషం. మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. పొద్దున లేచిన మొదలుకొని బీభత్సంగా తాగుతూ, బీభత్సంగా తిరుగుతూ, బీభత్సంగా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉండేవాడి దగ్గరికి పోయి ఎవడైనా నీతులు చెప్పమని అడుగుతాడా? ఎవ్వడను అడుగడు. ఇది
మనకు కనిపించేటటువంటి లైఫ్, ఓకేనా, లోపల ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా. అర్థమైంది అనుకుంటా మీ అందరికి కూడా. బయటికి కనిపించే ఒక స్వభావం ఇది, అదే స్వభావము లోపల కూడా ఒకటి ఉంటుంది. మీరు ఎలాగో నీతులు చెప్పగలుగుతారు అంటున్నాడు. అంటే కంటికి కనిపించేదాన్ని మనం చూస్తున్నాం, కానీ లోపల నీచ స్వభావము, దుష్ట స్వభావము, వేస్ట్, ఉపయోగము లేని స్వభావము, పాపముతో కూడిన స్వభావము, అసూయతో కూడిన స్వభావము, ద్వేషముతో కూడిన స్వభావము, మోసముతో కూడిన స్వభావము, ఎప్పుడు ఇతరులని పాడు చేయాలి, ఇతరుల నాశనాన్ని కోరుకోవాలి, దిగజారిపోవాలని కోరుకునే మనస్తత్వం ఎక్కడుంటుంది? అది బయటికి కనిపించదు ఎప్పుడూ కూడా. ఎక్కడుంటుంది అది? లోపల మగ్గుతూ ఉంటుందంట. ఏం మగ్గుతాయి మామూలుగా అమ్మా? పండ్లు మగ్గుతాయి. పచ్చి కాయని ఒక గడ్డిలో కానీ బియ్యంలో కానీ పెడితే ఏమవుతుంది? అది బాగా మగ్గుతుంది. మగ్గినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని తీసుకొని తింటాం. లోపల కూడా ఏమో మగ్గుతుంది? క్రూరము, ద్వేషము, అసూయ, మోసము, ఇంకా ఇతరులు నాశనమైపోవాలి, ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని మనస్తత్వము లోపల మరిగిపోతూ ఉంటుందంట. మగ్గిపోతుంటారంట చాలామంది. అది మగ్గి 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 ఏమవుతుంది? బూజు పట్టిపోద్దండి, దేనికి కూడా పనికిరాదు. అందుకే మీ హృదయంలో బూజు పట్టనివ్వకండి, అప్పుడప్పుడు దులుపుతూ ఉండండి వాటిని. అంటే మనకు బూజు పడితే భయం దులుపుతాం కదా, అప్పుడప్పుడు హృదయాలను కూడా దేవుని సరైనటువంటి వాక్యాల చేత దులుపుకుంటా ఉండండి. దులిపితే ఆ హృదయం చాలా బాగుంటుంది. ఇలా లోపల మనం ఒకటి పెట్టుకొని బయటికి మనం ఎలాగూ నీతులు మాట్లాడగలము, ఎలాగో నీతులు చెప్పగలము ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చెప్తున్నావంటే, 1,000 నువ్వు చూపిస్తున్నావంటే మిగతా 4,000 నీ వైపు చూస్తున్నాయి. నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. మొట్టమొదటగా నీ గురించి ఫస్ట్ నువ్వు ఆలోచించు. నిన్ను నువ్వు చూసుకోకుండా, నీ కుటుంబాన్ని చూసుకోకుండా, నీ పరిస్థితులు చూసుకోకుండా నీవు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నావు, ఇతరులకు నీవు తీర్పు అనుకుంటున్నావు, ఇతరులకు మంచి మాటలు చెప్పాలనుకుంటున్నావు అంటే నీవు సరైన వ్యక్తివి కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అవునా అండి? మీరు ఎలాగో నీతులు చెప్పగలుగుతారో సర్ప సంతానమా అంటున్నాడు దేవుడు. మీరు చెడ్డవారై ఉన్నారు, మీ క్రియలు చెడ్డవై ఉన్నాయి, మీరు చెప్తే ఎవరు కూడా వినరు. తర్వాత అంటూ ఉన్నాడు ఆయన, హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా. బా, ఎంత బాగా రాశాడండి మాట. హృదయములో ఏదైతే మనం పెట్టుకుంటామో దాన్ని మాట్లాడతాం. హృదయంలో కక్ష లేకుండా, హృదయంలో అసూయ, ద్వేషాన్ని పెట్టుకొని మంచి మాట వస్తుందా? రాదు. ఏమొస్తుంది? చెడ్డ మాటే వస్తుంది, బాధాకరమైన మాటే వస్తుంది, ఇబ్బందితో కూడిన మాటే వస్తుంది. అవునా? సో మన హృదయంలో మంచి ఉంది అనుకోండి, ఏం మాట్లాడుతుంది? ఇతరుల క్షేమము గురించి మాట్లాడతాం, ఇతరుల సేఫ్టీ గురించి, అంతే, ఇతరుల మంచి గురించి మనం మాట్లాడగలుగుతాం. హృదయం అంతా కూడా చెడిపోయి, హృదయం అంతా కూడా పాపముతో నిండి, హృదయం అంతా కూడా ద్వేషముతో నిండితే ఏమొస్తుంది? వాడు దరిద్రుడురా, వాడు పిచ్చోడురా, ఇంకా లేనిపోని మాటలన్నీ వస్తాయి. ఉపయోగించుకొని వదిలేస్తారు. కన్నా ఓ స్వాగత్ కన్నా ఏం చేస్తారు? ఉపయోగించుకొని వదిలేస్తారు. ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితి ఏర్పడినప్పుడు హృదయం చెప్తుంది, ఆ రోజు ఆ పాస్టర్ నిన్న అలా మాట అన్నాడు కదా,
ఆ రోజు పలానా వ్యక్తి పలానామి నిన్న అలా అన్నారు కదా అని చెప్పి ఏం చేస్తాం, వెంటనే ఒక బాణం లాంటి ఒక సూక్ష్మంగా తగిలేటువంటి మాటను మనం ఏం చేస్తాం, వదిలేస్తాం. అందుకే లోపల బయట ఒకే రీతిగా ఉండాలి. ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు అనే జీవితము మనము కలిగి ఉండాలి. ఒకవేళ అలాగ కలిగి ఉండకపోతే ఆయన అంటూ ఉన్నాడు, మీలో ఎవని ఎందైనా దుష్ట హృదయము పుట్టినేమోనని మీరు ఏం చేయాలంట, జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 2 విషయాలు చెప్తా. ఏంటి ఆ విషయం తెలుసా? ఒకటి, హృదయం తోట లాంటిది. రెండవది, హృదయము నీటి ఓట లాంటిది. మొదటిది హృదయము తోట లాంటిది, రెండవది హృదయము నీటి ఓట లాంటిది. తోటని బాగా సేద్యపరిచి మంచి మొక్కలేసి పెడితేనే అది మంచి ఫలాలను ఇస్తుంది. అవునా? దేవుని వాక్యం కూడా అంతేనండి. దేవుని వాక్యం కూడా అంతే. అందుకే 35వ వచనంలో అంటాడు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. తోటలో చాలా ఉంటాయి. మంచి మొక్కలు పెరుగుతాయి, పిచ్చి మొక్కలు పెరుగుతాయి. అవునా? సో నేను గత శుక్రవారం మీకు ఒక వాక్యాన్ని ధ్యానం చేసి చెప్పాను. ఏంటి? గోధుమలు, గురుగులు. అంటే తోటలో ఏమున్నాయి? 2 ఉన్నాయి. తోటలో 2 ఉన్నాయి. ఇప్పుడు గోధుమలు గురుగులు అయిపోతాయా, గురుగులు గోధుమలు అయిపోతాయి? కావు, కానేరవు కూడా. ఎప్పటికీ కూడా మీ జీవితాల్లో కూడా మీరు మంచివారై ఉంటే ఈ సంఘం అనే ఈ తోటలో మంచి ఫలాలు ఇవ్వటానికి మీరు ఫలిస్తారు. మీరు చెడ్డవారై ఉండి ఈ సంఘములో మీ జీవితాలు మార్చబడకపోతే మీలో ఏ ఫలాలు వస్తాయి? చెడ్డ ఫలాలే వస్తాయి. స్థలం ప్రాముఖ్యం కాదు, చెట్టు ప్రాముఖ్యం. అర్థమైంది అనుకుంటా మీ అందరికి కూడా. జామ చెట్టుకి ద్రాక్ష పండ్లే వస్తాయి. అవునా? నల్లేరు చెట్టుకి నల్లేరుకాయ వస్తుంది. అవునా? ఇంకా ఏమున్నాయి? పిచ్చి చెట్లు ఉన్నాయి కదా 2, చెప్పండి. సడన్గా గుర్తురావు మనకి. కర్తమ్మ చెట్టుకి కర్తమ్మ కాయలే వస్తాయి. మనం ద్రాక్ష పండ్లను తీసుకొని తింటామా, కర్తమ్మ చెట్టుకి వచ్చే పండ్లను తీసుకొని తింటామా? ద్రాక్ష పండ్లమే మానవులంగా తింటాం. మేకలు తింటాయి. ఏమి తింటాయి? మేకలు తింటాయి, బర్రెలు కూడా తింటాయి. తింటాయా కర్తమకాయలు? రైట్. మనం బర్రెలం కాదు, మేకలం అంతకన్నా కాదు. అవి ఎక్కడుంటాయి? దొడ్డిలో ఉంటాయి, తోటలో మేయం. ఏమ్మా వినాలి, బర్రెలు మేకలు అనేవి ఎక్కడ ఉంటాయి? దొడ్డిలో ఉంటాయి. విప్పితే అడవుల్లోనికి వెళ్ళి మేసి వస్తాయి. మనం ఎక్కడుంటాం? సంఘం అనే ద్రాక్ష తోటలో మనమంతా కూడా నాటబడి ఉన్నాం. మనం వెళ్తే పొలంలో పనిచేస్తాం, మనం వెళ్తే మంచి నేలను ఉంటాం, మనం వెళ్తే సారవంతమైన నేలలో నిలిచి ఉంటాం. అవునా? సో అక్కడే మనం విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని, మనకు కావలసిన దాన్ని మనం తీసుకొని తింటూ ఉన్నాం. ఆ రీతిగా సంఘములో అనే తోటలోనికి మనం వచ్చినంత మాత్రాన అర్థమవుతుందండి, నీవు మంచివాడవైతే మంచి ఫలాలు నీలోంచి బయటకు వస్తాయి. వాటిని నీవు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో సమర్పించగలుగుతావు, ఇవ్వగలుగుతావు. నీవు చెడ్డవాడై ఉండి మంచి నీళ్ళలోనికి వచ్చినప్పటికీ కూడా నీవు అదే ఫలాన్ని ఫలిస్తానని నువ్వు కంకణం కట్టుకొని ఉంటే, నేను ఇలాగనే జీవిస్తాను, నేను ఎవరి కోసం నేను మారను, ఎవరి కోసం నేను ఏది చేయను, ఎవరి కోసం నేను నా జీవితాన్ని సరిదిద్దుకోను, ఒకరి కోసం నేనేంది మారేది, ఒకరి మాట నేనేంది వినేది,
వీళ్ళు చెప్తే నేను చెయ్యాలా, నువ్వు చెప్తే నేను చెయ్యాలా, నువ్వు పిలిస్తే నేను రావాలా అనే విషయాలన్నిటిని కూడా నీ జీవితంలో పెట్టుకొని మంచి ఫలము ఎక్కడైనా బయటకు వస్తుందా అండి? రాదు. మంచి ఫలము రావాలంటే ఏం చేయాలి? నీవు క్రీస్తుతో పాటు నీవు అంటు కట్టబడాలి. క్రీస్తు సుగుణములు ఏదైతే ఉన్నాయో, క్రీస్తు మంచితనం ఏదైతే ఉన్నదో, క్రీస్తు ప్రేమ ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలో కనబడాలి. అప్పటి ఓట లాంటిదే అని. ఏంటో తెలుసా? నీటి ఓట ఎప్పుడు కూడా ఉబ్బుగుచ్చు వస్తూ ఉంటుంది. దానికి ఎండింగ్ అనేది ఉండదు. ఎంతవరకు అది ఇవ్వగలుగుతుందో అది ఇస్తూనే ఉంటుందండి. పాపములైనా అంతే, మంచి జీవితములైనా అంతే. ఏది మన హృదయంలో పుట్టి బయటికి వస్తుందో, ఏది హృదయంలో నుంచి మంచిది వస్తుందా చెడ్డది వస్తుందా, నీలో నుంచి అన్నీ బయటకు వస్తాయి. అందుకే కదా వాళ్ళ హృదయంలో ఏదైతే ఉందో అదే బయటకు వస్తుందంట. మంచి బయటకు వస్తుందా, చెడు బయటకు వస్తుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే చివరికి ఒక్క మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయము నుండి జీవధారలు బయటికి వస్తున్నాయంటే ఇప్పుడే చెప్పాను కదా, హృదయము నీటి ఓట లాంటిదని. ఏమో రావాలి దాంట్లో నుంచి? జీవధారలు బయటికి రావాలి, మంచివి బయటికి రావాలి, శ్రేష్టమైనవి బయటికి రావాలి, సత్యము బయటికి రావాలి, పరిశుద్ధత బయటికి రావాలి, నీతి బయటికి రావాలి, విశ్వాసము బయటికి రావాలి, నీలో ఉన్న సుగుణములు బయటికి రావాలి. ఆ జీవధారలు బయటికి వచ్చేటప్పుడు కల్మషము కలగకుండా. అవునా? ఎప్పుడైనా మనం చిన్నప్పుడు బోర్ వాటర్ ఉండేది, పంపు మనం కొట్టేటప్పుడు కొన్నిసార్లు ఫస్ట్ కొన్ని మురికి నీళ్ళు వస్తాయి. మనం ఏం చేస్తాం? పక్కన బింది పక్కన పెట్టేసి నీళ్ళు వదిలేస్తాం. తర్వాత ఏమొస్తాయి? మంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే పక్కన ఏం అతుక్కో ఉంటుంది, ఆ పైపులో ఏదైనా రస్ట్ పట్టుంటే ఆ సిలమంతా కూడా బయటకు వస్తుంది. అలానే కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి అవిశ్వాసమును బట్టి సమ్టైమ్స్ మన జీవితంలో నుంచి, ఆ జీవధారలో నుంచి అప్పుడప్పుడు కొన్ని చెడ్డ మురికి నీళ్ళు లాంటి మనస్తత్వాలు బయటికి రావచ్చు. అందుకే నీ హృదయం నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, భద్రపరుచుకోవాలి, దానిని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ స్వాధీనంలో ఉంచుకోవటం అంటే దేవుని మాటను బట్టి నీ హృదయము నడుచుకుంటుందా లేదా అనేది నిన్ను నీవేం చేసుకోవాలి? చూసుకోవాలి. నేను చెప్పానని కాదు, ఇంకొక పాస్టర్ చెప్పాడని కాదు, ఇంకెవరో చెప్పాడు అనేది కాదు. ఎందుకంటే అనేక సలహాలు నీవు తీసుకొని కూడా నీ హృదయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు భద్రపరచుకోకపోతే, ఉన్నావో ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఇదిగో నీతో పాటు ఒకటి ఉంది, ఈ బైబుల్. ఈ బైబుల్ నీవు క్యారీ చేసి దాన్ని నువ్వేం చేయాలి? చదవాలి. ఇంగ్లీష్లో ఒక మాట రాస్తారు బైబిల్కి ఒక స్టాండర్డ్, మరి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. బిఫోర్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. అర్థమైందండి? బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అంటే ఈ భూమిని మనము విడిచిపెట్టేలోగా కాస్త కోస్తైన కొన్ని మంచి విషయాలు, అనగా బేసిక్, అనగా స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో పరలోకానికి వెళ్ళటానికి, దాన్ని నువ్వు నేర్చుకో. ఆ బేసిక్ పాయింటే నీ హృదయాన్ని కాపాడుతుంది, నీ జీవితాన్ని కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, మిమ్మల్ని అందరినీ కాపాడి ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది.